Garuda Express, an international courier service. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చాలా పెద్ద ఊరట లభించింది. ఏకంగా 884 కోట్ల రూపాయల ఆస్తులపై ఆయన కుటుంబానికి తిరిగి హక్కులు సంక్రమించాయి. కొన్నేళ్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్మెంట్లో ఉండిన ఈ ఆస్తులు కర్ణాటక హైకోర్టు తీర్పుతో తిరిగి గాలి జనార్దన్ రెడ్డి కుటుంబానికి దక్కాయి. అటాచ్మెంట్ విషయంలో ఈడీ ఆదేశాలు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది. కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతంలో అక్రమంగా ఇనుప గనుల తవ్వకాన్ని చేపట్టి భారీ ఎత్తున సంపాదించారనేది జనార్దన్ రెడ్డిపై ఉన్న ఆరోపణ. దీనిపై కేసులు నమోదయ్యాయి. సీబీఐ విచారణ జరుగుతోంది. గాలిని అరెస్టు చేసి చాలా కాలం పాటు జైల్లో ఉంచారు. ఈ కేసు విచారణపై రంగంలోకి దిగిన ఈడీ గాలి ఆస్తులను అటాచ్ చేసింది. దీనిపై గాలి కుటుంబం కోర్టుకెక్కింది. ఈడీ అటాచ్మెంట్ చెల్లదని వాదించింది. ఈ నేపథ్యంలో పూర్వాపరాలను విచారించిన కర్ణాటక హైకోర్టు గాలి కుటుంబ వాదనతో ఏకీభవించింది. ఎస్కే ముఖర్జీ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈడీ అటాచ్మెంట్ చెల్లదని తీర్పునిచ్చింది. దీంతో 884 కోట్ల రూపాయల ఆస్తులు తిరిగి జనార్దన్ రెడ్డి కుటుంబ ఖాతాలోకి వెళ్లినట్లయింది.